కాదు జీవితం. మీ పేరు చెప్పండి. కృష్ణమూర్తి గారు. మీరెవరు? మీ పేరు? రాధాకృష్ణ. రాధాకృష్ణమూర్తి. అతను నాగరాజు. ఇప్పటివరకు మన షోకి వచ్చిన పార్టిసిపెంట్స్ లో కంపేర్ చేస్తే నాకు మీ స్టోరీ చాలా ఒక రకమైన కుతూహలాన్ని కలుగజేసింది. ఎందుకంటే 40 ఏళ్ల క్రితం మీరు ఒక ఇంటర్ కమ్యూనిటీ మ్యారేజ్ చేసుకున్నారు. అంటే ఆ రోజుల్లో మన దేశంలో గాని మన సమాజంలో గాని ఆలోచనలు బిహేవియర్ ఇలా ఉండేది కాదు. అప్పటికి అది చాలా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్ స్టెప్ మీరు తీసుకున్నది అని అనాలి. అంతేకాకుండా భర్తను కోల్పోయిన ఒక ఆడ మనిషిని మీరు పెళ్లి చేసుకున్నారంటే ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్ లాంటిదే కనిపించింది. మరి 40 ఏళ్ళు పెళ్లి అయిన తర్వాత, అంటే ఈ గత 13 ఏళ్ళుగా మీరు కలిసి లేరన్నారు. అసలు మీరు ఎలా కలుసుకున్నారు, ఎలా పెళ్లి చేసుకున్నారు, అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేసి నాకు చెప్పండి. పెళ్లి చేసుకోలేదు, మీ ఇద్దరికి పెళ్లి జరగలేదు. మరి 40 ఏళ్ళుగా మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? మేము మేము డివైడ్ అయినామండి. మా బాటాకు పశువులు వచ్చినాయండి. వాళ్ళ ఇంటి పక్కన పశువులు కట్టేసుకుంటున్నాం. పక్కన అబద్ధాలేదు కదా, ఇంటి పక్కన కట్టేసినాం. మీతో నేను మాట్లాడలే, అమ్మవారితో మాట్లాడుతున్నాను. మాట్లాడుకుంది. పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఉండమ్మా, ఆయన మాట్లాడినవి తర్వాత నువ్వు చెప్పు. తర్వాత ఆ పక్కన వీళ్ళ గోడ గోల్ని సరే అవతల దొడ్లో నేను కట్టేసుకుంటున్నా. తర్వాత వీళ్ళకి అన్నట్టుగా మాకు వాళ్ళకి మాటలు ఎక్కువగా ఉండేది, మాకు మాట్లాడుతుంది మంచిగా ఉండేది. తర్వాత ఆ దొడ్లో కట్టేసుకున్న వాళ్ళు మమ్మల్ని ఖాళీ చేయడండి. మాకు వేరే స్థలం లేక వీళ్ళు ఆయన్ని అడిగిన కొద్ది గడ్డలు వేసుకొని కట్టేసుకోవాలని చెప్పారండి. కట్టేసుకున్నాడు. ఆయన అనారోగ్యతగా ఉండేది, మా పొలాలు కూడా ఆయన చేసేది. అది ఆ రకంగా మా ఇద్దరు సంబంధం ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఆమె భర్త గారు స్వర్గస్థుడైండు. ఇక మాకున్న సంబంధాలు అక్కడి నుంచి ఏర్పడ్డాయండి. తర్వాత ఏమైంది, మాకు ఒక అమ్మాయి పుట్టింది. పుట్టినప్పుడు ఈమె భర్తకు అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయికి పెళ్లి చేయాలంటే అప్పుడు ఆ ఇల్లు వీళ్ళు అమ్మటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అమ్మటానికి సిద్ధంగా ఉండేది కానీ నేను కొనటానికి సిద్ధంగా లేదు. అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇల్లు అమ్ముతారట, వాళ్ళు అమ్మాయి పెళ్లి చేస్తారట. అంటే ఇవే బాధ్యత, కానీ వాళ్ళ తాతగారు దావూరే మేనమావకి ఇస్తారు కాబట్టి వాళ్ళు అమ్ముతారట. వాళ్ళ దగ్గర బాధ్యత ఇల్లండి. ఈమె నా దగ్గర ఉన్నప్పుడు నాదే బాధ్యత ఇది కదా. అందరూ సరే మంచిగా అని చెప్పేసి ఇల్లు అమ్ముతున్నప్పుడు నేను వద్దు, వేరే దగ్గర కొంటా ఉన్నా. రైట్, ఈ ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి ఇల్లు కొనాల్సింది, నువ్వు కొంచెం రండి, పిల్లగాళ్ళు పుట్టినప్పుడు ఈ పిల్లగాళ్ళకి ఏం కావాలని చెప్పేసి మంచిగా అని చెప్పేసి కానీ ఎంత చెప్తారో ఆ రేటు ప్రకారంగా గ్రామ పెద్దల సమక్షంలో ఇల్లు కొన్నాం. కొనడం కాగితం అగ్రిమెంట్ నాకు రాసిచ్చారు వీళ్ళు. రాసిచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ మధ్య ఆ పెద్ద మనిషి నుండి ఏమన్నా బాబాయ్ గారు కృష్ణమూర్తి గారు కాగితం తీసుకొని పోతున్నాడు, రేపు ఆయన చనిపోయినా లేకుంటే ఆమెకు నాకు ఆయనకు సంబంధాలు లేకుండా పోయినా ఈ ఇల్లు వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు కదా, కాబట్టి మరి నా కాగితాలు నాకు ఇప్పిస్తే నేను ఉంచుకుంటాను కదా అన్నది. నాకు కృష్ణమూర్తి పిలిచాడు. కృష్ణమూర్తి మరి ఇల్లు నీ కోసం కొనుక్కున్నావా, ఆమె కోసం అంటే ఆమె కోసం నాకేమొద్దని చెప్పేసి కాగితాలు ఇచ్చేసిన. తర్వాత పిల్లలు కల్పించండి. సరే మేము ఎన్నో కష్టాలు పట్టు, ఎన్నో బాధలు పెట్టినా నేను చంపి చెప్పుకునేది కాదు, చెప్పుకుంటే అయిపోయినాక అన్ని పుట్టిస్తారు సిస్టమ్ లేదు. అటువంటిది ఏదో నేను కనీసం ఆ ఇంట్లో చిత్రహింసలు పడ్డా. చివరికి చెప్పిన కుక్క కన్నా నా బయట పరువు. ఎవరు చిత్రహింసలు పెట్టారు? బాధనండి. ఆ హింసలు భరించుకుంటూ. ఎలాంటి చిత్రహింస అంటే? మాటలు సార్, మాటలు కొద్ది మాట. అది ప్రపంచంలో ఎవరు వినని మాటలు, అవి ఎవరు అల్లేదు కూడా ఇంతవరకు. అంత హీన, చివరి కుక్క కన్నా హీనంగా బాబని చెప్పాను. నా పరువు పోతుంది, సిగ్గుపోతుంది. బజార్లో అందరూ ఇతరు కృష్ణమూర్తి చదువుకునేవాడు, మంచివాడివి, ఊరి పురోహితులు, నిన్ను మాట్లాడితే మాకే అసహ్యంగా ఉంది, ఏంది మాట్లాడుతున్నట్టు, ఏం చేయాలా, కర్మ అనిపిస్తుంది అని చెప్పేసి నన్ను. పిల్లగాళ్ళు పుట్టినాక ఈమె ఏదన్నా ఊరికి పోవాలంటే నన్ను తిట్టండి బయటికి వెళ్ళిపోయేది. నన్ను తిడితే నా బయటికి పోవడానికి వీలుండదు. నేను కొద్దిగా సరే ఊరు పోవాలి సంపాదించి పురోహితులు పోవచ్చుదండి, పిల్లవాళ్ళని చూసుకునేది. అయితే పిల్లవాడి సంరక్షణ కూడా అవి తీసుకోలేదు. మీరు అంటున్నారు సరే ఆవిడ భర్త చనిపోయారు, ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడింది అంటున్నారు. మరి మీ ఇద్దరికి పిల్లలు కూడా ఉన్నారు. మరి మీరు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి? అసలు మీ సంబంధం ఎటువంటిది? మీరు భార్యాభర్తల సంబంధమా, లేక మీరు అవసరం కొద్దీ ఆవిడతో సంబంధం పెట్టుకున్నారా? అసలు ఏంటి అర్థం కావట్లేదు నాకు. మరి 40 సంవత్సరాలు కలిసి ఉన్నారు, మరి ఈ సంబంధాన్ని ఏమని పిలవాలి? ఇప్పుడు ఆమెతో సంబంధం అంటే ఇప్పుడు మామూలుగా పిల్లలు కన్నామండి. పిల్లలు కన్న తర్వాత ఎవరు కోరుకోలేదు, పెళ్లి కావాలని కోరుకోలేదు. మీరేమో ఊర్లో పురోహితులు,
మీకు సమాజంలో మంచి పేరున్న వ్యక్తి, మరి అలాంటిది మరి చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ప్రశ్నించలేదా? అసలు ఏంటిది మీ సంబంధం ఏంటి అని ఎవరు అడగలేదా? మీరు కానీ అడగలేదా? మా ఇళ్ళలో తప్పు ఎక్కువ పట్టేస్తారు అని అంటున్నాడు. నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను ఎవరు పిలవరు చేసే పనులకి, మీకు ఎండుద్ది నాకు ఎండుద్ది అన్నాడు. మరి నేనుండా పిల్లలు గాజులు పెట్టుకోకుండా, బొట్టు పెట్టుకుంటా, మెట్టెలు పెట్టుకుంటా, ఇవి పెట్టుకుంటా ఎందుకు ఉండాలి? పిల్లలు ఉండరు, నేనుండా ఎందుకు పెట్టుకోను అని పూలు కొనుక్కొచ్చేదండి. విన్నావా? అది సంగతి. చెప్పండి. అంటే సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తి, ఒక మిగతా వాళ్ళకి బుద్ధి చెప్పగల ఒక స్థానం మీది. మీరే పెళ్లిళ్ళు చేస్తారు, పూజలు చేస్తారు. అలాంటిది మీ పర్సనల్ లైఫ్ లో మీరు ఇలా అసలు అర్థం కాని విధంగా ఉంది నాకు. అవునమ్మా, మా నుంచి వాళ్ళ కష్టాలు ఏం కలగదండి, నేను సంరక్షించాను వాళ్ళని. ఇది మీకు సమంజసం అనిపించిందా? ఒక ఆవిడతో 40 సంవత్సరాలు లేకపోతే 30 సంవత్సరాలు కలిసి ఉండి పిల్లల్ని కానీ అసలు మరి ఆ సంబంధానికి ఎటువంటి పేరు సమాజంలో ఉందో అది కూడా అర్థం కాని పరిస్థితిలో పెట్టడం అంటే అది మీకు కరెక్ట్ గానే అనిపించిందా? ఆమె మా మీదనే లేదు సార్, ఆమె నా మీదనే ఉండలేదు, నన్ను హింసలు పెడుతుంది. హింసలు పెడుతున్నాడు, నేను భార్య ఎట్లా భావిస్తామని చెప్పండి. భార్య అన్నప్పుడు ప్రేమాభిమానాలు ఉంటుంది కదండి. 6 సంవత్సరాలకు 6 నెలలకు 7 నెలలకు 3 నెలలకు వస్తారు మాకు దాని సత్యం ఏర్పడేది అనమాట. అంత హీనంగా బతికని మేము ఇంటికి చెప్తున్నామండి. కృష్ణమూర్తి గారు, ఒక్క విషయం నాకు ఇంకా అంటే మీ మధ్యన జరిగిన మీ జీవిత కథ వింటుంటే చాలా విషయాలు అసలు అర్థం కావట్లేదు. మీరు ఇప్పుడు అన్నారు ఊర్లో వాళ్ళు ఏమంటారు, నాకు గౌరవం ఉందని. మరి అలా ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు అన్న బాధ మీకు ఉన్నప్పుడు మరి ఈ సంబంధం గురించి ఎవరు ఏమనుకోరని మీకు అనిపించిందా? ఎవరేమనలేదా మిమ్మల్ని? ఎవరేమలేదు. ఎలా ఎవరేమనలేదు? నన్ను ఎవరు పిలవలేదు. మీరు వేరే పెళ్ళేమైనా చేసుకున్నారా ఇంతకు ముందు గాని? అసలు మీకు వేరే పెళ్ళేం కాలేదు అసలు లేదు. సో ఈవిడే మీ భార్య, మీ పెళ్లి చేసుకున్నారో లేదో అది వేరే పక్కన ఉంచిన సాంప్రదాయ ప్రకారం భార్య అంటే ఈవిడే. పిల్లలు 4 పిల్లలు ఆవిడతో కన్నారు కాబట్టి మీ ఇద్దరిని భార్యాభర్తలదే అనాలి మనం ఇక్కడ. మరి అలాంటిది మరి మీరు ఆవిడని అంటే ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్నది ఒక పక్కన ఉంచినా గానీ అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ మీ మధ్య ఉన్నాయి అంటున్నారు. మరి పిల్లలు ఆవిడ ప్రకారమే పెళ్లి చేశాను అని అంటున్నారు. మరి 13 సంవత్సరాలుగా ఆవిడ అసలు కనీసం ఎవరు చూసుకుంటున్నారు? కొడుకులు కూడా చూసుకోవట్లేదు, మీరు కూడా చూసుకోవట్లేదు అని అంటుంది. ఇది ఎందువల్ల? ఉన్నామండి, ఎట్లా చూసుకుంటారండి? ఇప్పుడు నీకు నాకు పెద్ద పంచాయతీలు, అగాధమైన పంచాయతీ. నా క్షేమం నువ్వు కోరేదాను, నీ క్షేమం నువ్వు కోరే పరిస్థితి లేకుంది. అటువంటి ఒక సంబంధాలు ఇట్టుంటాయండి. ఇప్పుడు పక్క శత్రువు కూర్చుంటే శత్రువు దూరంగా శత్రువుని కలుపుకుంటుందండి. అంత హీనమైన మాటలు మాట్లాడినప్పుడు అసలు కనీసం ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాతనండి ఒక్క రోజు కూడా అసలు ఏమన్నా చచ్చిందా బతికిందా మంచిది చెడ్డ సమస్య లేదండి. అటువంటి ఎట్లుంటదండి? ఏదేమైనా అంటే మీ ఇద్దరి మధ్య ఇంకా నాకు చాలా విషయాలు అర్థం కాకుండా విచిత్రంగానే మిగిలిపోయింది. ఇప్పుడు మీతో మాట్లాడటానికి లాయర్ గారు, డాక్టర్ గారు వస్తారు. ఆ తర్వాత ఏం చేయాలని మనం ఆలోచిద్దాం.